74వ శ్లోకము. కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియా వరద వామనయన వారుణీమద విహ్వల. ఈ శ్లోకంలోని మొదటి నామము కళావతి. ఇది 327వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కళావత్యై నమః అని చెప్పాలి. కళావతి అంటే కళాస్వరూపిణి. సకల దేవతా కళలు, సకల విద్యా కళలు, సకల మంత్రదేవతా కళలు అన్నీ అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారు కళావతి, సకల కళా స్వరూపమైనది అని ఈ నామానికి అర్థము. తరువాతి నామము కళాలాప. ఇది 328వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కళాలాపాయై నమః అని చెప్పాలి. కళ అంటే కళలను, ఆలాప అంటే ఆలాపనా స్వరూపముగా కలిగినది. అమ్మవారి ఆజ్ఞలు, ఆదేశాలు వేదాలైతే అమ్మవారి ఆలాపనలు కళలు అవుతాయి, సల్లాపాలు నవరసాలు అవుతాయి. ప్రపంచములోనివన్నీ అమ్మవారి నుండి వెలువడినవే, ఏవీ వృధా కావు. మహాదేవి యొక్క మధురమైన గళాలాపనలన్నీ కళారూపాలయ్యాయి. అందుకని అమ్మవారు కళాలాప, సమస్త కళలను తన ఆలాపన స్వరూపముగా గలది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము కాంత. ఇది 329వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాంతాయై నమః అని చెప్పాలి. కాంత అంటే కామింపబడినటువంటిది. జగత్తుకే అధినాథుడైన కామేశ్వరునిచే కామింపబడినటువంటిది కాబట్టి అమ్మవారు కాంత అని ఒక అర్థము. ఎవరి కారణం వలన బ్రహ్మకు ద్వితీయ పరార్థ సమాప్త కాలంలో అంతం కలదో ఆమె కాంత అని ఇంకో అర్థము. కం అనే అక్షరము బ్రహ్మను సూచిస్తుంది. బ్రహ్మమును అంతఃస్వరూపముగా గలది అంటే బ్రహ్మకు అధిష్టాత్రి అని ఇంకో అర్థము. అందరూ చివరకు ఎవరి సాన్నిధ్యాన్ని చేరుదామని కోరుకుంటారో ఆమె కాంత అంటే ముక్తి కాంత. కామేశ్వరునిచే కామింపబడినది, బ్రహ్మ అంతమునకు కారణమైనది ప్రళయములో, బ్రహ్మమును తన అంతఃస్వరూపముగా గలది, అందరికీ గమ్యమైనది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. తర్వాతి నామము కాదంబరీ ప్రియా. ఇది 330వ నామము. ఇది 6 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాదంబరీ ప్రియాయై నమః అని చెప్పాలి. కాదంబరి అంటే పరవశించుటను, ప్రియ అంటే ఇష్టపడుటను. మధువు మద్యములను సేవించడం వలన తన్మయీకరణము, పరవశత్వము, వల్లు తెలియకపోవడం వస్తాయి. అలా సేవించడం వలన వచ్చేదాన్ని కాదంబరి అనాలి. కానీ ప్రస్తుతము సేవించే కళ్ళు లాంటి వాటినే కాదంబరి అని అర్థం చెప్పుకుంటున్నారు. అంతేకాదు అమ్మవారికి ప్రీతికరమైనదని నచ్చ చెప్పుకొని అమ్మవారి భక్తులమని చెప్పుకొని కొందరు కళ్ళు తాగుతారు. కళ్ళు నైవేద్యం కూడా పెడతారు. ఇవన్నీ వామాచారం కిందికి వస్తాయి. పరవశించుటను ఇష్టపడునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము వరద. ఇది 331వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వరదాయై నమః అని చెప్పాలి. వరద అంటే వరములను ఇచ్చునది. వరములు అంటే కోరికలు అని అర్థము కాకుండా శ్రేష్టమైన అంటే శ్రేయస్సును కలగచేయునవి అని అర్థం చెప్పుకోవాలి. లేకపోతే మనం కోరే అడ్డమైన కోరికలను కూడా అమ్మవారు తీర్చవలసి వస్తుంది. కాదంబరి స్థితికి పోయినప్పుడు కోరవలసినది ఏమిటో తెలుస్తుంది. కోరినవి పనికి రావడం కాకుండా పనికి వచ్చేవి కోరే స్థితికి రావాలి. అప్పటి స్థితిలో కోరే కోరికలను వరములు అంటారు. అట్టి వరములను ఇచ్చునది అమ్మవారు. అమ్మవారికి వరముద్ర లేకపోయినా అమ్మవారి చరణయుగగలమే భక్తుల కోరికలకు మంచి ఫలాలిస్తాయి అని సౌందర్యలహరిలోని త్వదన్య ప్రాణి భాం చరణావేవని పునౌ అని అన్న 4వ శ్లోకంలో ఆదిశంకరులు చెబుతారు. యజ్ఞ యాగాదులలో చివరకు ఋత్వికులకు, బ్రాహ్మణులకు దక్షిణలు, సంభావనలు యజమాని ఇస్తాడు. ఆ విధంగా యజమాని రూపంలో వరదక్షిణను ఇచ్చే అమ్మవారిని వరద అని అనవచ్చును. వరములను అంటే శ్రేయస్సును కలుగు చేయునవి ఇచ్చునది, యజమాని రూపంలో దక్షిణను ఇచ్చినది అని నామానికి అర్థము. తర్వాతి నామము వామనయన. ఇది 332వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వామనయనాయై నమః అని చెప్పాలి. వామ అంటే అందమైన, నయన అంటే నేత్రములు కలది.
అనుగ్రహాన్ని వర్షించే కల్లే అందమైన కళ్ళు. మిగిలినవి ఆకర్షణీయమైనవి, అపురూపమైనవి కావచ్చు. అమ్మవారి కళ్ళు ముఖ్యంగా అనుగ్రహాన్ని వర్షించేవి. ఎందుకంటే అమ్మవారు తన కళ్ళతోనే అందరినీ పోషించి లాలించి సాకుతుంది. అమ్మవారు మీనాక్షి. వాసుదేవుడంటే శివుడు కాబట్టి వామనయన అంటే శివుని కన్ను అని ఒక అర్థము. శివుని ఎడమ కన్ను అమ్మవారిదే కదా. శివుని సాన్నిధ్యమునకు తీసుకుపోవునది అనగా శివుణ్ణి పొందింపచేయునది అని మరో అర్థము. వా అంటే వాత్సల్యమును, మా అంటే మమతను తన రెండు కన్నులుగా గలది అని మరో అర్థము. వెన్నెముకలోని ప్రధానమైన నాడుల్లో ఎడమవైపు నుండి చంద్రాత్మకము. ఇది కూడా అమ్మవారికి సంబంధించినది. ఇది వామ మార్గగామిని కాబట్టి వామనయన. అందమైన అనుగ్రహపూరితమైన కన్నులు కలది. శివునిని కన్నుగానున్నది. శివుని పొందింపచేయునది. వాత్సల్య మమతలను తన రెండు కన్నులుగా గలది. ఇడనాడి ప్రజ్ఞస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము వారుని మద విహ్వల. ఇది 333వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వారుని మద విహ్వలాయై నమః అని చెప్పాలి. వారుని అంటే వరుణ సంబంధమైన, మద అంటే పరవశత్వము చెందిన, విహ్వల అంటే మనోలక్షణము గలది. వారుని అంటే మత్తు పానీయముగా అర్థము చెప్పుకొని అటువంటి పానీయము సేవనం వలన మనస్సు వికలత్వము చెందినది అని అర్థము చెప్పుకోకూడదు. ఇక్కడ వారుని అంటే భార్గవి వారుని. విద్య అనే తైత్తిరీయములోని భృగువల్లిలో వచ్చే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య. ఈ వారుని విద్య వలన బ్రహ్మ దర్శనము జరిగి పరవశత్వము కలుగుతుంది. ఆ పరవశత్వ స్థితిలో ఉన్న మనోలక్షణము గలది అని అర్థము చెప్పుకోవాలి. మనలో వెన్నెముకకు పశ్చిమ దిక్కుకు సంబంధించిన వాడు వరుణుడు, తూర్పు దిక్కుకు సంబంధించిన వాడు ఇంద్రుడు. ఈ ఇద్దరి ప్రజ్ఞలను వరుసగా వారుని, ఇంద్రి, ఐంద్రి అంటారు. వీళ్ళనే పురాణాలలో వరుసగా కశ్యపుని భార్యలైన కద్రువ, వినతలతో సంకేతిస్తారు. కామానికి మోక్షానికి కూడా మదము అంటే పరవశత్వము అనుభవ లక్షణమే అవుతుంది. దాంపత్యంలో తండ్రి తన శుక్రం ద్వారా కొడుకు అవుతున్నప్పుడు కూడా ఈ పరవశత్వ లక్షణము ఉంటుంది. మోక్షంలో తన వ్యక్తిగత ప్రజ్ఞ విశ్వాత్మ ప్రజ్ఞలోనికి లీనమై ఉంటుంది. అప్పుడు ఈ పరవశత్వ లక్షణం ఉంటుంది. అయితే మొదటిది తాత్కాలికంగాను, రెండవది శాశ్వతంగాను ఉంటుంది. యోగాభ్యాసంలో మూలాధారం నుండి సహస్రారం దాకా వెళ్ళిన కుండలిని శక్తి అక్కడ బ్రహ్మరంధ్రము నుండి అమృతాన్ని స్రవించి సమస్త నాడీ మండలాన్ని తడుపుతుంది. అప్పుడు కలిగే అనుభూతి పరవశత్వమే. ఈ స్థితిలో బాహ్య జ్ఞానము ఉండదు, అంటే ఒళ్ళు తెలియదు. దీన్ని ప్రవృత్తి రహత స్థితి అంటారు. శరీరంలో పైకి కిందికి సంచరించే వాయు సంచార నాడి అయిన వారునిని ఈ విధంగా నియంత్రణ చేసి ఈ పరవశత్వ స్థితిని పొందవచ్చును. ఈ స్థితిలోని అమ్మవారిని వారుని మద విహ్వల అంటారు. మోక్షానంద పరవశత్వ లక్షణము గలది అని ఈ నామానికి అర్థము.